the most experienced and dynamic leader, ex-minister ఎర్రవల్లి దయాకర్ రావు గారు మనతో ఉన్నారు ఇవాళ ఇన్ నార్త్ కేరళైనా. సార్, మీరు అమెరికాలో ఎన్నో స్టేట్స్ చూసిరు. ఫస్ట్లీ ఈ స్టేట్ ఎలా అనిపిస్తుంది మీకు? నేను దాదాపు వచ్చి 1 మంత్ అవుతున్నది. ఒక 10 స్టేట్లు తిరిగాను. ఇంకొక 6 స్టేట్లు తిరిగేది ఉన్నది. 10 స్టేట్లలో కూడా మన తెలుగు వాళ్ళు ప్రతి కంపెనీ తిప్పారు. ఐటీ కంపెనీలు కానీ, ఫార్మసీ కంపెనీలు కానీ, మనోళ్ళు చేసిన డెవలప్మెంట్స్, హోటల్స్ కానీ, అదే తిరిగా వైన్ కంపెనీ కూడా మొన్న ఒక తెలుగు ఆయనే నాతో ఓపెన్ చేయించాడు. వైన్ యార్డ్. ప్రతి తిరిగాను. ఇక్కడ వాతావరణం, వీడ డెవలప్మెంట్స్ అన్ని కూడా కొద్దిగా తెలుసుకున్నాం. రెండోది, యూత్ చాలా బాగా కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు, ఐటీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు తక్కువ దొరుకుతున్నాయి. కానీ బిజినెస్లో మనలు కూడా బాగా రానిచ్చారు. ఇప్పుడు డాలర్స్ని నేను చూశాను, తెలుగు వాళ్ళు ఒక 100 హోటల్స్ ఉన్నాయి. 100 హోటల్స్, దాదాపు 20 నన్ను తీసుకుపోయి హోటల్స్ ఓపెన్ చేయించారు. పిఎంజే షోరూమ్ ఒకటి ఓపెన్ చేయించారు. అంటే వివిధ, ఏదో దయన్న వచ్చిండు కదా, ఏదన్నా కార్యక్రమం చేద్దాం అనేది కూడా చాలామంది గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళ బాధలు కూడా చెప్తున్నారు. ఉద్యోగాలు దొరకకుంటున్నది. కానీ చాలా డెవలప్మెంట్స్ అయినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి వివిధ రంగాల లోపల, వ్యాపారాల లోపల బాగా సక్సెస్ అయింది. కొద్దిగా ఐటీ కంపెనీలు దెబ్బతిన్నాయి తప్ప తదిమ బిజినెస్లో మన తెలుగు వాళ్ళు చాలా ముందుకు పోతున్నారు. రెండవది, నేను కూడా ఇప్పుడు చాలా సంస్థలలో పాల్గొన్నా. ఇవాళ నిన్న టాటాల టీటీఐలో పాల్గొన్న, తెలంగాణ. మల్లారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. అదే తిరిగా మాట వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు, 10,000 మందితోటి. రేపు ఆటా కూడా ఉన్నది. గెట్ టుగెదర్ మీటింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. అంటే తెలుగు సంస్కృతిని పైకి తీసుకుంటున్నా, అది సంతోషం అనిపిస్తున్నది. మన భరతనాట్యం అనుకోండి, తెలంగాణ సాంగ్స్ అనుకోండి, బతుకమ్మ ఆటలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి దిక్కున ప్రోగ్రాం పెట్టి నన్ను కూడా పిలవటం జరుగుతున్నది. చాలా సంతోషం అనిపిస్తున్నది. తెలుగు మర్చిపోతారేమో పిల్లలు అని అనుకున్నా కానీ తెలుగును బాగా నేర్పుతున్నారు. ఇంకా నేర్పాలనేది నేను అందరికీ హితబోతా. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మర్చిపోవద్దు. తల్లిదండ్రులను కూడా వాళ్ళ నేను అది కూడా చెప్తున్నా ప్రతి మీటింగ్లో, మీ ఫాదర్ తోటి, మదర్ తోటి రోజు ఫోన్లో మాట్లాడాలి, వీడియో కాల్ చేసి మాట్లాడాలి. కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా పోవాలి, సంవత్సరానికి ఒకసారి మీ పిల్లలను తీసుకుపోయి అమ్మమ్మ, తాత, నాయనమ్మ అని పిలిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. అట్లా అందరు కూడా హితబోధ చేస్తున్నారు. చాలా మార్పు వచ్చింది. చాలా పిల్లల దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడికే వచ్చి ఎక్కువ రోజులు కూడా ఉండిపోతున్నారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కూడా చాలా గెట్ టుగెదర్ కూడా పెట్టారు. అవును సార్, మీ ఫాలోయింగ్ అయితే కనుక ఏమాత్రం తగ్గలేదు. వెనక కార్డ్స్ అన్ని మీకోసం వచ్చాయి. కార్డ్స్ వచ్చింది. ఎక్కడికి పోయినా కూడా లంచ్, డిన్నరు, అది పాత స్నేహితం, దయన్న అనే ప్రేమ, అది కూడా బాగా నాకు అక్కడికి వస్తున్నది. ఒకటి, తెలంగాణ డెవలప్మెంట్ అయిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది కేసీఆర్ గారి కృషితోటి ప్రతి గ్రామం డెవలప్మెంట్ అయింది. సరే, పొలిటికల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. డెవలప్మెంట్ విషయంలో ఒకటైతే కేసీఆర్ గారు కృషిని అయితే ప్రతి ఒక్కరు కోరుతున్నారు. రాజకీయాలకు ఖచ్చితంగా తెలంగాణ తెచ్చాడు. ప్రతి ఊళ్ళో నీళ్లు తీసుకొచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, రైతులను ఆదుకున్నాడు, ఊళ్ళు బాగు చేశాడు. నాకు అదృష్టం ఏంటంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండటం వల్ల గ్రామాలు కూడా నా నాయకత్వంలో బాగా డెవలప్మెంట్ అయినాయి. ఊర్లు కూడా బాగుపడ్డాయి. ఒక పరిశుభ్రత ఇక్కడ చూసిన తర్వాత నేను అనుకున్నా, అబ్బా ఇక్కడ పరిశుభ్రత ఎట్లున్నది, ఇంకా మన డెవలప్మెంట్ కావాలి. మేము చాలా కష్టపడ్డాం 5 ఏళ్ళు. కేసీఆర్ గారు ఇచ్చిన సూచనలతోటి ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ పెట్టాం. చెత్త గిట్ట తీసేటట్టు ట్రాక్టర్స్, మంచిగా ఒక గ్రామాలను బాగు చేశాం. ఇంకా బాగు చేయాలి. దాన్ని ఇంకా మనం డబ్బులు పడతలేవు గ్రామాల్లో డెవలప్మెంట్ కోసం. హరిత చెట్లు పెట్టడం కానీ ఇక్కడ బాగా సక్సెస్ అయింది. దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి రాబోయే రోజుల్లో. రోడ్లు కూడా చాలా బాగుంటాయి, డ్రైనేజీ కూడా బాగుంటుంది, పరిశుభ్రత కూడా బాగుంటుంది.
చెత్త చెదారం కూడా ఎక్కడ ఉండదు, ప్లాస్టిక్ కూడా ఎక్కడ వేయరు. ఇసుంటిని కూడా మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో తీసుకురావాలి, ఇంకా తీసుకురావాలి. అవును సార్. ఇక్కడ చెత్త అయితే గనుక వాళ్ళు రీసైక్లింగ్ ఒకలాగా, ఇంకా నార్మల్ బయోడిగ్రేడబుల్ సెపరేట్ చేసేస్తూ ఉంటారు ఇక్కడ. మన దగ్గర కూడా చేస్తూ ఉంటారు. తక్కువ మనకి ఇంత ఇంత నీట్నెస్ ఇక్కడ అవుపడేది. మేము కొద్ది తిప్పల పడ్డాం, కొంతవరకు సక్సెస్ అయినా 80% అయినా. ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనేది నా కోరిక. మనం రెండోది ఏంటంటే చెట్లు ఇంకా పెట్టాలి, చెట్లది ఇంకా పెట్టాలి. ప్రతి ఊర్లో మేము పెట్టాం, హరిత పెట్టాం, చెట్లు పెట్టాం, బాగా ఏర్పాటు చేసినాం, పార్కులు గిర్కులు ఏర్పాటు చేసాం, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసాం. దాని మెయింటెనెన్స్ కొద్దిగా దెబ్బతింటుంది. దాని మెయింటెనెన్స్ కూడా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. దీన్ని అద్భుతంగా ఆ రోజు మేము కూడా, నాకు గతంలో వచ్చినప్పుడు ఈ అమెరికా అంతా తిరిగినప్పుడు నేను 10 ఏళ్ల కింద ఇట్లా మనం తెలంగాణ కూడా ఉండాలని కోరుకున్నా. కొంతవరకు సక్సెస్ అయింది. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, పరిశుభ్రత పెరిగింది. ఇంకా చేయవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటేంది ఆ ప్రభుత్వం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ రెస్పాన్స్ కూడా నాకు బాగా ఇస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లులను గుర్తు చేసుకుంటూ దయన్న దయన్న అని పాత ప్రేమలు కొత్త ప్రేమలు అందరూ కూడా వచ్చి కలవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ ఇప్పుడు కొన్ని మన లోకల్ తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ కావచ్చు, అవన్నీ వాటిని కంపేర్ చేస్తూ ఉండి ఇక్కడ కొన్ని స్టేట్ అండ్ లొకేషన్ తోటి కంపేర్ చేయాలంటే మీరు ఏవేవి చేస్తూ ఉంటారు? నేను రాబోయే రోజుల్లో నేను రేపు ఒకటే ప్లాన్ చేస్తున్నా. పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్, రోడ్స్ ఇంపార్టెంట్, నా డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా హరితహారం ఒకటి ఇంపార్టెంట్. నేను సక్సెస్ చేయగలిగినాం, బాగా చేసినాం, కానీ మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇవన్నీ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది బాగా చేయాలి. ఇక్కడ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే మనం తానా నుంచి ఆటా విడిపోయింది, ఆటా నుంచి ఇంకా విడిపోలేదు, తానా నుంచి విడిపోయినాయి. కానీ జనాభా పెరుగుదలతోటి విడిపోవటం వల్ల తప్పేం లేదు. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. చాలా happy. ఎన్ని వీళ్ళ భావం ఏంటిదంటే ఎన్ని అసోసియేషన్లు ఉంటే అంతమంది వినేటట్టుగా దగ్గరగా ఉంటాము అని చెప్పి. అది తెలుగు సంస్కృతి పెరుగుతున్నది. ఇప్పుడు ఆట ఎప్పుడైతుంది, తానా ఎప్పుడైతుంది అని దానికోసం వేడి చేసేది. అట్లా కాదు, ప్రతి సంవత్సరం 2-3 అవుతున్నాయి, ప్రతి స్టేట్లో అవుతున్నది. కొద్ది ఇబ్బంది లేకుండా మన జనాభా కూడా పెరిగింది కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్ని దిక్కులో కూడా అటెండ్ అవుతున్నారు. మన తెలుగు సంస్కృతి ఇంకా పెంచుతున్నారు. చాలా సంతోషం అనిపించింది. నిన్న వచ్చారు, నిన్న ఆటా వాళ్ళు వచ్చిండ్రు, తానా వాళ్ళు వచ్చిండ్రు, మాటా వాళ్ళు వచ్చిండ్రు, అన్ని టీమ్స్ వచ్చినాయి. వాళ్ళే కాకుండా ఈ ఇంట్లో పాల్గొన్న వాళ్ళు ఇంకో దాంట్లో పాల్గొనేది ఏం లేదు, అందరు పాల్గొంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ సార్ వన్ సింపుల్ థింగ్, ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే మన పాపులేషన్ ఇక్కడతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఆ, అక్కడ ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, లేదా యూత్ వాళ్ళకి కావచ్చు, ఉద్యోగాల్లో లబ్ధి పొందడంలో ఎలా, ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్స్ అవన్నీ గవర్నమెంట్ ఇక్కడ లోకల్ అయితే చాలు, జాబ్స్ మేము ఇచ్చేస్తాం అన్నట్టుగా. సో ఇక్కడ చూసి మనం లోకల్ గా కూడా ఎన్ని ఉద్యోగాలు పెంపొందించవచ్చు? ఉద్యోగాలు కొంత ప్రభుత్వం ఇవాళ మనకు కొన్ని ఫెయిల్ అయినాయి. మనం దేని దానికే మాట్లాడాలి, కానీ ఉద్యోగాల లోపల ఫెయిల్ అయినాయి. నిరుద్యోగులు చాలా మంది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కూడా మనం ప్లాన్ కూడా చేసుకోవాలి. భారత ప్రభుత్వం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి. దాన్ని కూడా అది రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారం చేయాలనేది నా కోరిక. లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ ఐ లెట్ యు గో. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, మిమ్మల్ని అమెరికాలో యూత్ కి చాలా ఎర్లీగా వాళ్ళని బయటికి పంపించేసి జాబులు చేపిస్తూ ఉంటారు అని చెప్పి, మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చేలాగా ఎలా చేద్దాం? మీరు అనేది, నేను 20 ఇయర్స్ కింద, 25 ఇయర్స్ కింద, 30 ఇయర్స్ కింద కూడా పాపం భూములు అమ్ముకొని ఘోరమైన పరిస్థితి ఉండే గ్రామాలలో రైతులు, పంటలు పండక ఇబ్బంది పరిస్థితి ఉంది. ఆ టైంలో అమెరికాకు వచ్చి చాలా మంది పిల్లలు సెటిల్ అవ్వటం వల్ల ఇలా తండ్రులు పుట్టాయి. అది గొప్పతనం. ఇప్పుడు పిల్లలు ఇక్కడ సెటిల్ అవ్వడు, 4 పైసలు సంపాదించుడు. ఇప్పుడు గ్రామాల లోపల నీళ్ళు వచ్చి, కరెంట్ వచ్చి, రైతుల లోపల కొంత తృప్తి ఏర్పడ్డది. అప్పటి పరిస్థితి కంటే ఇప్పుడు రైతులు తృప్తిగా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కొడుకు బిడ్డలు ఇక్కడికి వచ్చి జాబ్ చేయటం, వాళ్ళు సెటిల్ అయ్యటం, ఆడతండ్రులు హ్యాపీగా ఫీల్. ఇప్పుడు కొంత బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ జాబ్ దొరకకపోవటం వల్ల కొంత బాధపడుతుంది. అది దానికి మనం ప్లానింగ్ చేయాలి.